అయితే ఆ దృఢమైన భక్తి మనకు ఉందనుకోండి, మనం మన పిల్లలకి కూడా చెప్పగలుగుతాము, నాయన మనం ఈ శివరాత్రి పూజ చేశాము చూడు, ఇంత అన్నదానం చేశాము, ఇంత వస్త్రదానం చేశాము, ఇన్ని కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం ఎంతో పోషణ ఇస్తున్నాము. సో ఒక గుడి నుంచి ఎంతో మంది జీవిస్తున్నారు, మన దేవాలయాలు మన పండుగలు ఎంతో మందికి ఆధారంగా నిలబడతాయి నాయన అని మనము ఎప్పుడైతే చెప్పగలుగుతామో చాలా నమ్మకంగా, అప్పుడు మనము ఎక్కడో నేను శివభక్తి చేస్తున్నాను అని అనుకోవాలి. ఇప్పుడు ఈ శివభక్తి ఏం చేస్తారమ్మా, మీరు ఎప్పుడు వెళ్తూ ఉంటారు, ఏం చేస్తారు అని అంటే, వాట్ డస్ ద టీచ్ ఒకసారి మనం అడగాలి కదా. ఆ దేవుడేం కనిపించాడు, ఏదో ఒక రూపంలో ఆకారంలో ఉంటారు, ఇలా రూపం ఉంటే హనుమంతుడు, ఇలా ఒక రూపం ఉంటే శివుడు, ఇలా ఒక రూపం ఉంటే అమ్మవారు అంటాము. మరి మనం వెళ్తాము, పళ్ళు పూలు ఏదో ఒకటి అర్పించుకుంటాము, చీర ఏదో ఒకటి అర్పించుకుంటాం, పూజ చేస్తున్నాము, వస్తున్నాము, రోజు చేస్తున్నాము. దానివల్ల మన జీవితంలో ఏం మార్పు వస్తుంది? ఏదో మార్పు అయితే రావాలి కదండి. మార్పు వస్తేనే కదా మనం అది చేయాలి అనిపిస్తుంది. లేదంటే మనల్ని చూసే పిల్లలకి కూడా ఏదో మార్పు కలుగుతుంది. కాబట్టి నేను చెయ్యాలి అన్న భావన ఎప్పుడు వస్తుంది అంటే, మీరు నిత్య భగవంతుని ఆరాధన చేస్తున్న మా అమ్మ, లేదు అంటే మా నాన్నగారు, మా తాతయ్య, వీళ్ళల్లో ఇంత మార్పు నాకు కనిపిస్తుంది, ఎంత మంచి మార్పు, అది నాకు కావాలి అన్న భావన మీ పిల్లల్లో కలిగేటట్టుగా మీరు చేయాలి. అంతేగాని పద గుడికి, నేను చెప్తున్నాను కదా బొట్టు పెట్టుకో, పద దేవుడికి నమస్కారం చేయంటే, మమ్మీ ఏదో చెప్తుంది కాబట్టి నేను వెళ్తున్నాను, అలా తీసుకొచ్చారనుకోండి, మీ ముందు చేస్తారు, మీరు లేనప్పుడు వాళ్ళు చెయ్యరు. మరి మీ పిల్లలు చేయాలి, మీ పిల్లలకి భక్తి కలగాలి అంటే మనం ఏం చేయాలి? మొదట మనలో ఆ భావన దృఢంగా ఉందా లేదా మనం చూసుకోవాలి. మన ఆచరణలో ఆ భక్తి దిగిందా లేదా అని మనం చూసుకున్నప్పుడు పిల్లలు కూడా ఖచ్చితంగా చేస్తారు.